నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన హత్య సంచలనమైంది. అయితే అప్పుడు కూడా మీకు ఈ విషయంగా అఫాన్ 5గురు కుటుంబ సభ్యుల్ని వరుసగా ఒకే రోజు హత్య చేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు. అయితే దాని గురించి అప్డేట్ అందించడానికి ప్రస్తుతం తేజ కృష్ణ మనతో పాటు ఉన్నారు. తెలుసుకుందాం. హాయ్ తేజ. హాయ్ మేడం. సో ఇది గత వారం రోజుల దీని గురించి న్యూస్ ఛానల్స్లో వస్తూనే ఉంది. అండ్ వారం ముందు అయితే ఈ కేసు ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. అయితే ఒకే కుటుంబంలోని తన సొంత తల్లి, అమ్మమ్మ, అలాగే ప్రియురాల్ని, తమ్ముడిని చంపాడు. దీనికి గల కారణం ఏంటి? అండ్ ఈ కేసుకి సంబంధించి మొత్తం అప్డేట్ ఏంటి తేజ? ఎలా చంపాడు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, ఏ ప్లేసెస్కి వెళ్ళి. అయితే ఎందుకు చంపాడు అన్న దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మళ్ళీ ఆ సీన్లోకి వెళ్తా. సో అంటే అఫాన్, సో ఇతను హత్య ఎలా చేశాడు అనేది ఫస్ట్ ఒక ఫ్రెండ్కి కాల్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, నా బైక్ నువ్వు తీసుకో, నీ దగ్గర పెట్టుకో కీస్ అని చెప్పేసి ఏదో ఒక చిన్న స్టోరీ వస్తే దాన్ని బయటకు చెప్పి అందరూ కొంచెం సెన్సేషనల్ క్రియేట్ చేయడానికి చేశారు, ఒక సినిమా ఎలివేషన్ ఇచ్చారన్నమాట. సో నిజానికి అఫాన్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. సో అతనికి ఏ డ్రగ్స్ అలవాటు లేదు. సాధారణంగా మద్యం కానీ లేకపోతే సిగరెట్ తాగడం కానీ చాలామంది చేస్తూ ఉంటారు. యువత చాలామంది కూడా వాటికి బానిసై చేస్తూ ఉంటారు. బట్ వాటిని దాటి కొంతమంది వెళ్తారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇలాంటి హత్యలు చేస్తారు, క్రూరంగా ప్రవర్తిస్తారు అనేది మాత్రం అబద్ధం. మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, మన కోపాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే హత్య కానీ ఏదైనా కానీ అవతల వ్యక్తి మన చెప్పిన వాటికి వాటి రియాక్షన్ బట్టి ఎప్పుడు కూడా మైండ్ అట్లా డైవర్ట్ అయ్యి ఇలా హత్యలు కానీ లేకపోతే వాళ్ళని హింసించడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే అఫాన్ మంచి వ్యక్తే. వాళ్ళ ఊరికి సంబంధించి వాళ్ళ దగ్గర కూడా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కూడా తను చాలా మంచోడే. కాకపోతే తనకి కొంచెం అప్పులు ఎక్కువ ఉన్నాయి, స్నేహితులతో కూడా చాలా బాగుంటాడు, ఎవరితోని కూడా గొడవలు లేవు అంటూ కూడా చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. అయితే అప్పుల బాధలు ఏంటి, అసలు అప్పులు ఎంతవరకు ఉన్నాయని ఆలోచిస్తే మాత్రం అఫాన్కి దాదాపుగా 75 లక్షల అప్పు ఉంది. 75 లక్షల అప్పు అంత చిన్న వయసులో? ఎస్. ఇంట్లో ఇతనే పెద్దవాడు. సో ఇతను భుజం మీద బాధ్యతలు మోస్తున్నాడు. సో అఫాన్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. వాళ్ళ తల్లికి క్యాన్సర్, ఆమె హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అండ్ అఫాన్ ఫాదర్ వచ్చేసి సౌదీలో ఆయన ఒక బిజినెస్ చేస్తున్నారు, లాస్ అయ్యారు. ఒకప్పుడు మంచి ఫ్యామిలీ బాగుండేది, బట్ అతను లాస్ అవటం, అతను అక్కడే ఉండిపోవటం, వీళ్ళకి డబ్బులు పంపించకపోవటం, సో ఇతని మీద భారం పడటం, ఒక పక్క తల్లి చెల్లి వీళ్ళ కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరినీ కూడా చూసుకోవటం, ఇతనికి చాలా బాధ్యత వచ్చింది. ఒక పక్క ఇతని లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా అలా వెళ్తూ ఉన్నాడు. ఇదే క్రమంలో అన్ని మేనేజ్ చేయడానికి కొన్ని అప్పులు చేశాడు. దాదాపు 75 లక్షల వరకు కూడా అప్పు అయ్యాడు. సో అప్పుల వాళ్ళు డైలీ ఫోన్ చేసి ఇంటికి వచ్చి కనిపించిన ప్రతి చోట కూడా చాలా ఇబ్బంది పెట్టారు అతన్ని. సో అవన్నీ కూడా ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. సో నాన్న చూస్తే అటు ఉండిపోయారు. ఓకే, సౌదీ మనం కూడా వెళ్దాం, నాన్న దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సెటిల్ చేద్దాం లైఫ్ని, ఇట్లా ఉంటే కాదు కదా అని చెప్పేసి ట్రై చేశాడు. బట్ ఇతనికి ఇక్కడ కొంచెం వేరే ఇబ్బందులు ఉండడం వల్ల, అంటే పర్సనల్స్ అవి వేరే ఇబ్బందులు ఉండడం వల్ల చట్టరీత్యా వెళ్ళడానికి సాధ్యం కాలేదు. ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇక్కడ ఇంకా అలానే ఉండిపోతున్నాడు. ఇంకా రోజు రోజుకి భారం ఎక్కువైపోతుంది. సో అతను తట్టుకోలేకపోతున్నాడు, అతని బాధకి ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. సో అదే టైంలో ఒక డెసిషన్ తీసుకున్నాడు. మరి ఆ రోజు డ్రింక్ చేసి డెసిషన్ తీసుకున్నాడా లేకపోతే డెసిషన్ ఎలా తీసుకున్నాడు అనేది మాత్రం తెలియదు. కానీ అసలు తను ప్రేమించిన వాళ్ళని, తనని ద్వేషించిన వాళ్ళని ఎవరిని కూడా ఉంచకూడదు, వాళ్ళందరినీ చంపేసి నేను చనిపోవాలి అని చెప్పి అది క్షణికావేశంలో అప్పటికప్పుడు కలిగిన ఆలోచనతో ఇలా బిహేవ్ చేశాడు అని అంటాం, రైట్? సో అలా డెసిషన్ తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మకి సన్మానం చేశాడు, సాలువా కప్పి. వాళ్ళ అమ్మకి సాలువా కప్పి తన కాళ్ళకి నమస్కరించి దండం పెట్టుకున్నాడు. తర్వాత వెంటనే పక్కన ఉన్న గోడకి బలంగా తలని గోడకేసి కట్టాడు. తర్వాత మళ్ళీ నేలకేసి అదే తలని కింద కొట్టాడు. ఇంకా అతను కొట్టిన దెబ్బలకి వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుందని అతను భావించాడు. కానీ వాళ్ళ అమ్మ చనిపోలేదు. ఇప్పుడు కూడా ఇంకా చనిపోలేదు, చనిపోయారని చెప్తున్నారు కదా? ఆమె బ్రతికే ఉంది. అమ్మగారు బతికే ఉన్నారు. అమ్మగారు బ్రతికే ఉన్నారు. దాని తర్వాత చనిపోయిందని అక్కడి నుంచి అతను 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెరుమాల్ దూరం నుంచి బెంకోడా అనే ఒక విలేజ్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతను అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అమ్మమ్మకి ఇతనంటే కొంచెం ఇష్టం. అలాగే లావాదేవీలకు సంబంధించిన ఏదో ఇష్యూ కూడా ఉందంటుంది, ఆస్తికి సంబంధించి. సో అక్కడికి వెళ్ళి ఆమెను కూడా ఒక సుత్తితో కొట్టి చంపేశాడు. ఒకటే దెబ్బ, ఒక సుత్తి కొనుక్కున్నాడు. ఆమెకి 92 ఏళ్ళు. ఆ దెబ్బ కొట్టగానే ఆమె స్పృహ తప్పి కింద పడిపోయి చనిపోయింది. దాని తర్వాత నుంచి లతీఫ్ వాళ్ళ బంధువులు, లతీఫ్
లతీఫ్ అండ్ సజిత. సో సజిత ఇతని లతీఫ్ వాళ్ళ బంధువు, ఇతనికి ఏ వరుస అవుతాడనేది నాకు క్లారిటీగా తెలీదు. బట్ లతీఫ్ భార్యని ఇద్దరిని కూడా సేమ్ ఇలానే కొట్టి చంపేశాడు. అయితే ఇందులో లతీఫ్ చుట్టాలు కూడా ఉన్నారనమాట. చుట్టాలు కూడా ఉన్నారు. దాని తర్వాత వాళ్ళ తమ్ముడిని చంపాలి. సో వాళ్ళ తమ్ముడిని చంపడానికి ఇంటికి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు. సో తేజ, మరి ఇక్కడ తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు అంటే తల్లి తమ్ముడు వీళ్ళందరూ కలిసి కాదా ఉండేది? లేదు, తల్లి వేరే ఇంట్లో ఉంటుంది, తమ్ముడు కూడా వేరే ఇంట్లో ఉంటున్నాడు. సో తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు అఫ్సాన్. సో అతను స్కూల్ నుంచి తిరిగి వచ్చి ఇంటి బయట వెయిట్ చేస్తున్నాడు. అప్పటికి ఇతను వీళ్ళని హత్య చేసి షాజహానా అనే ఒక అమ్మాయి తన స్నేహితురాలతో పాటు అదే ఇంటికి వచ్చాడు. అప్పటికి తను బయట వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. ముగ్గురు ఇంటికి వెళ్ళారు. వెళ్ళడం కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసారు. సో అతను ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చాడు. అయితే వాళ్ళిద్దరిని కూడా చంపేశాడు ఇంట్లో. రైట్, గర్ల్ ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు. నిజానికి అది అతని గర్ల్ ఫ్రెండా లేకపోతే అతనికి దగ్గర బంధువు అనేది అయితే మాత్రం తెలియదు. సో వాళ్ళిద్దరిని చంపేసి అక్కడ మంచిగా స్నానం చేసి డ్రెస్ వేసుకుని అప్పుడు అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ నిజాన్ని అంతా కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే అతను కూడా చనిపోవాలని చెప్పేసి అనుకున్నాడు అదే టైంలో. మరి తనకి ఆలోచన ఎందుకు చేంజ్ అనేది అయితే మాత్రం తెలియదు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు, అదే వాళ్ళ స్నేహితుడికి ఫోన్ చేసి. సో పోలీసులు ఫస్ట్లో నమ్మలేదు, వీడేదో తాగేసి వచ్చాడు, కొంచెం మతిస్థిమితం కూడా సరిగ్గా లేనట్టుంది, సో అందుకోసం ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే ఎవరైనా హత్య చేసి తర్వాత తన వెంట విషయం తెచ్చుకున్నాడు. అది తాగేసి నేను నిజంగా చంపేశాను అన్నప్పుడు కొంచెం పోలీసులకు అనుమానం వచ్చింది. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి చెక్ చేయండి అంటూ చెప్తే అప్పుడు వాళ్ళ తల్లి కొంచెం స్పృహతో ఉంది, ఆమెను వెంటనే హాస్పిటల్కి తరలించారు. తర్వాత వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే ఆమె ఆ రక్తస్రావంలో కనిపించింది. అలాగే ఇతను చంపేసిన లతీఫ్, అతని భార్య సజిత వాళ్ళు కూడా తీవ్ర రక్తస్రావంతో అక్కడ మరణించినట్లు పోలీసులు నిర్ధారించుకుని మొత్తం కూడా బాడీస్ అన్ని కూడా కలెక్ట్ చేసి పోస్ట్ మార్టానికి పంపించి తర్వాత ఏం చేయాలో అన్ని కూడా కార్యక్రమాలు ఊహించారు. రైట్, మిగతా వాళ్ళందరూ చనిపోయారు, మదర్ ఒక్కరు మిగిలారు. మదర్ కూడా చంపేయాలనే ఉద్దేశం ఉంది అతనికి. వెళ్ళాడు కానీ అతను ఏంటంటే అంటే తల్లి కదా, తల్లిని మరి అతనికి ఎలా చంపాలనిపించిందో నాకు తెలీదు. ఒకసారి గోడకి కొడితే చనిపోతుంది అని చెప్పేసి అతను అనుకున్నట్టున్నాడు. సో ఇదంతా కూడా ఒక బాధతోనే చేశాడు. చాలా బాధ ఉంది, ఎందుకంటే బంధువుల దగ్గర కూడా తను అప్పు చేశాడు. ఆ బంధువుల దగ్గర నుంచి కూడా చాలా వేధింపులు ఉన్నాయి. అండ్ వీళ్ళెవరు కూడా ఇతనికి సరిగ్గా పట్టించుకోలేదు. వీళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా పట్టించుకోలేదు. కానీ ఇతను చిన్న తమ్ముడిని చంపేశాడు. అతను తెలియదు పాపం, అతను ఏం చేయలేడు. ఇలా అన్న సిచ్యువేషన్ తెలుసుకున్నా కానీ అతను ఏం చేయలేడు. అంటే మొత్తం అసలు ఎవరు ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనప్పటికీ ఇతను చేసింది చాలా ఘోరమైన నేరం. ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా చాలా సంచలనంగా మారింది. అంటే తన కుటుంబాన్ని అసలు లేకుండా చేసేద్దాం అనుకున్నాడు. ఎందుకు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడా లేకపోతే ఇంకా దేనికైనా ఇది అయిపోయాడని చెప్పేసి. దేనికి అడిక్ట్ అవ్వలేదు కానీ అప్పు ఎక్కువ చేశాడు. రైట్. సో అప్పు ఎక్కువ చేయడం వల్ల చాలామంది ఏంటంటే అప్పులు చేసేవాళ్ళు, నేను నార్మల్ బయట జరిగే ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నా, అప్పులు ఎక్కువ చేసిన వాళ్ళు వాటిని తీర్చలేక ఎక్కువగా ఇంట్రెస్ట్ పే చేయలేక చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ రివర్స్ లో అందరి మీద వీళ్ళు కూడా ఉండొద్దు అనే దీంట్లో, ఎందుకంటే ఆల్రెడీ మదర్ అక్కడ సిక్ అయి ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్, తను సఫర్ అవుతోంది, అక్కడ ఫాదర్ బిజినెస్ లాస్ వచ్చింది, ఫైనాన్షియల్ గా ఎటు చూసినా ఇంకా ఎలాంటి ఏమంటారు క్లూ లేదు అతనికి ఫర్దర్ గా ఎలా ఉంటుంది లైఫ్ అని అనేది. సో అతని మనసులో ఏముందో తెలియదు, కానీ మరి వాళ్ళు సఫర్ అవ్వద్దనా లేకపోతే గనుక ఇంకా ఈ అప్పుల గురించి తనని ఎవరు పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో చంపేశాడు అనేది అయితే ఎవరికి తెలియదు అని అంటాం. ఖచ్చితంగా. రైట్. అంటే మళ్ళీ దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇక్కడతో ఆగదు, ఇతను చెప్పినంత ఆగదు, ఇంకా డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేస్తారు. ఇంకేమైనా ఇతర వేరే ఏమైనా కారణాలు ఉన్నాయని కూడా ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి మరింత సమాచారాన్ని అయితే బయట పెడతారు. ఏదేమైనప్పటికీ ఇతను చేసింది అంటే డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే అంటే తన మానసిక స్థితి ఇవన్నీ కూడా చూస్తుంటే మెంటల్ సరిగ్గా లేదు. సో దాని వల్ల ఇట్లా చేస్తాడని చెప్పుకోవచ్చు. అంటే ప్రెషర్ అయి ఉంటుంది తేజ. ఇప్పుడు 26 years లో నువ్వు చూడు, అంత ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకోవాలి అంటే చాలా కష్టం కదా. అది ఎప్పటి నుంచో పేరుకొని పోయి ఒక్కసారిగా ఈ విధంగా బర్స్ట్ అవుట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. అంటే మాక్సిమం ఇతను అప్పు చేసింది 75 lakhs అయ్యి ఉండదు, బట్ ఇంట్రెస్ట్ తో కలిపి ఖచ్చితంగా 75 lakhs అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఈ 22-23 years వరకు అంత అమౌంట్ లోన్ ఇవ్వరు. సిబిల్ బాగున్నా కానీ లోన్ ఇచ్చే అర్హత వాళ్ళు తీసుకునే అర్హత వాళ్ళకు ఉండదు. మాక్సిమం ఇవ్వరు బ్యాంక్ వాళ్ళు. మాక్సిమం
28 అబోవ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ల్యాక్స్లో లోన్ ఇస్తారు. 26 బిలో ఉన్న వాళ్ళకి ఏ బ్యాంక్ వాళ్ళు కూడా అంత అమౌంట్ లోన్ ఇవ్వడానికి మామూలుగా ఒప్పుకోరు. తెలిసిన వాళ్ళు ఇవ్వాలి అన్నా కానీ నువ్వేం చదువుతున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వేం జాబ్ చేస్తున్నావు, ఎంత ఇన్కమ్ ఉంది, ఇలాంటివన్నీ చూస్తారు కాబట్టి అంతంత లక్షలు అయితే ఇవ్వరు. మేబీ నువ్వు అన్నట్టుగా నిజంగానే ఆ వడ్డీలే ఎక్కువ అయిపోయి ఉంటాయి. అండ్ ఇక్కడ ఇట్లా అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఆలోచించాలి ఒక్కసారి. ఓవర్ బర్డెన్ అయిపోతే డెఫినెట్గా ఇలాంటివే అవుతాయి. మొదటికే మోసం వస్తుంది, హార్ట్ అటాక్ అన్న వస్తుంది, సూసైడ్ అయినా చేసుకుంటారు, లేకపోతే ఇలా ఎవరినైనా చంపుతారు. అది ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళనైనా చంపే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇతని మీద ఇతను ఫ్యామిలీ ఆధారపడి ఉంది కాబట్టి నేను పోతే వీళ్ళ పరిస్థితి ఏంటని అతను ఆలోచించుకుని అందరినీ చంపేయాలనుకున్నాడా, లేకపోతే అసలు అతని మైండ్ సెట్ మరి ఏ రకంగా ఆలోచించున్నాడు. ఒక ఫ్యామిలీని అంటే అనుకోవచ్చు, మరి ప్రేమించిన అమ్మాయిని చంపేశాడు అది కూడా చెప్తున్నారు. తనని కూడా అంటే ఓవరాల్ గా ముందరగా ప్లాన్ చేసుకున్నాడు, ఈ ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకోలేకపోతున్నాను, సో నేను లేకపోతే అతను కూడా సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నాడు అని అంటున్నావు కదా. సో నేను చనిపోతే వీళ్ళందరూ ఇలా ఉండిపోతారు ఎలా అని ఆలోచించాడేమో బహుశా. అండ్ మొత్తానికి నువ్వు చెప్పింది కదా యాక్చువల్ గా ఇప్పుడు నేను చెప్తుంది అతను జరిగింది ఇలా జరిగింది మేడం, అతను మంచోడని నేను చెప్పట్లా. అతను చెప్పింది కదా పోలీసులు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో అతను చెప్పింది కదా ఇదంతా కూడా నాకు ఓవర్ బర్డెన్ అయింది, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చిందని చెప్తున్నాడు. సహజంగా ఇది అతను తప్పు. ఎందుకంటే ఇప్పుడు అన్యం పుణ్యం ఎరగిన పసివని చంపేశాడు, అది ఎందుకు చంపేశాడనేది తెలియదు. ఇప్పుడు తన ప్రేమించిన ఆ ప్రియురాలను చంపేశాడు. సో రీజనే కాదు, ఒకవేళ మరి ఎప్పుడైనా తనని డబ్బులు అడిగాడా, తను ఇవ్వలేదా, ఆ కోపంతో చంపేశాడా, అమ్మమ్మని చంపేశాడు, తల్లి గారి అమ్మని, అది కూడా రీజన్. ఇప్పుడు తల్లిని చంపాడంటే ఒక రీజన్ ఉంటుంది, తన తమ్ముడిని చంపాడంటే ఒక రీజన్ ఉంటుంది, మిగతా వాళ్ళ బంధువులను కూడా చంపాడు కదా లతీఫ్ సజిత. బహుశా నాకేమనిపించిందంటే లతీఫ్ సజితని చంపడానికి రీజన్స్ వాళ్ళ దగ్గర ఇతను అప్పు తీసుకుని ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఒక అంటే వాళ్ళు బయటికి చెప్తున్నప్పుడు కూడా పోలీసు వ్యవస్థ ఒక విషయాన్ని కూడా వెల్లడించింది ఏంటంటే బంధువుల దగ్గర కూడా అధిక మొత్తంలో ఎక్కువగా అప్పు చేశాడని చెప్పేసి. సో అలాగే ద్వేషించిన వాళ్ళని ప్రేమించిన వాళ్ళని, ఇతని ప్రేమతో దగ్గర తీసుకున్న వాళ్ళని ప్రేమించిన వాళ్ళని, ఇతని ద్వేషించిన వాళ్ళని, ఖచ్చితంగా ద్వేషించే వాళ్ళు ఎవరు ఉంటారు, అప్పులు ఇచ్చేవారు. ఎందుకు ఎక్కువగా ఫోన్ చేసి అడగడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ, ఎక్కడన్నా దారిలో కనిపిస్తే గట్టిగా అడగడం, లేకపోతే అక్కడ అందరి ముందు అవమానించడం, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా తట్టుకోలేక మైండ్లో పెట్టుకుని ఈ రకంగా అఫాన్ ఇవన్నీ కూడా చేశాడు. సో దీన్ని బట్టి కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏంటంటే మనకి అవసరమైనంత మాత్రమే మనం అప్పు చేసుకోవాలి. అప్పు అనేది ప్రతి ఒక్కరికి తీసుకుంటారు మేడం, నాకు అవసరం ఉంటుంది, నా ఫ్యామిలీకి చూసుకోవాలి కాబట్టి అవసరమైనంత మాత్రమే తీసుకుంటాం. కొన్ని లోన్స్ ఎట్లా అంటే ఎక్కువ వేస్తాయంటూ కూడా చెప్తాయి. సో ఎక్కువ వస్తే మనకి అమౌంట్ యూజ్ కదా, ఎక్కువ వస్తుంది కదా, సిబిల్ బాగుంది కదా అని చెప్పేసి కొంతమంది ఎక్కువగా ఇలా తీసుకుంటాం ఓకే, బట్ అవి టైంకి కట్టలేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. చాలామంది కూడా వాటి గురించే సూసైడ్ చేసుకుని చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇలాంటి ఇన్సిడెంట్స్, ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోయిన మొత్తం ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, అలాగే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకున్న ఉన్నారు, ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ లోన్స్ అని చెప్పేసి కొన్ని యాప్స్ వచ్చి తగలబడ్డాయి. సో వాళ్ళు ఏంటంటే అప్పులు ఇచ్చేస్తున్నారు. స్టూడెంట్స్ పాపం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి కడతారు. వాళ్ళకి మన నంబర్లు ఎట్లా పోతాయో తేజ, వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు కావాలని చెప్పేసి, మీకు ఇంత సిబిల్ ఉంది, మీకు ఇంత అమౌంట్ వస్తుంది, అప్రూవల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళే ఫోన్ చేసి ఇదంతా కూడా నిజంగా అవసరం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఇచ్చేయండి రా బాబు అని చెప్పేసి తీసేసుకుంటుంటాడు. సో ఓవరాల్ గా ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటంటే అఫాన్ కి మాదక ద్రవ్యాల అలవాటు కాదు, కేవలం ఫైనాన్షియల్ బర్డెన్స్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, అలాగే సొసైటీలో తనకి ఉండే ప్రెషర్ వల్ల చనిపోయాడు అని అంటావు. రైట్. అంటే ఫైనల్గా ఒకటే మేడం, కరెన్సీ నోటు చాలా డేంజర్. సో దాన్ని ఎక్కడ ఎలా వాడాలో అలానే వాడాలి. అంతకుమించి దాని గురించి మనం వాడాలని ప్రయత్నించామంటే ఖచ్చితంగా మన సొంత వారిని ఖచ్చితంగా మనకు దూరం చేస్తుంది. చాలామంది బ్రదర్స్ కానీ, ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డబ్బుల కోసం కానీ, ఆస్తి గురించి కానీ కోట్లాడుకుని చంపేసుకుంటున్న పరిస్థితులు ఉన్న రోజులు ఇవి. కాబట్టి డబ్బుని ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడండి, దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి. అది ఫైనల్గా చెప్పాలనుకుంది. రైట్ తేజ, థ్యాంక్ యూ సో మచ్ తేజ. థ్యాంక్ యూ మేడం.